హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెరీ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు జీకే క్లాస్లో భారతదేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల గురించి డిస్కస్ చేయబోతా ఉన్నాం. వీటిని యునెస్కో వాళ్ళు గుర్తిస్తూ ఉంటారు. సో అవి ఇండియాలో ఎన్ని ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఇయర్లో గుర్తించారనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, రైట్. సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఏదైనా అప్డేట్ ఉంటే మీరు ఫాస్ట్గా క్యాచ్ చేయొచ్చు. సో మన యొక్క యాప్లో జీకే, ఇండియన్ పాలిటీ, కెమిస్ట్రీ, సైన్స్, అరిథమెటిక్ ఫర్ రైల్వే ఎగ్జామ్స్, మనకి రైల్వే కోర్సెస్ అవైలబిలిటీ ఉంది. కొన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయాయి, కొన్ని ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చాయి. సో ప్రతి ఒక్కరూ తీసుకొని ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో ముందుగా ఒకసారి యూట్యూబ్లో క్లాసెస్ చూడండి, నచ్చితే ఫాలో అవ్వండి. సో వీటి గురించి మనల్ని ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది కనుక చూస్తే, ముందుగా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా కనుక చూసుకున్నట్లయితే, రీసెంట్గా మన ఇండియాలో ఏదైనా ప్రదేశాన్ని యునెస్కో వాళ్ళు వారసత్వ ప్రదేశంగా గుర్తించారా అనేది అదొక పాయింట్ ఆఫ్ క్వశ్చన్. జీకే ఓరియంటెడ్ చూసుకున్నట్లయితే ఆ ప్రదేశాలు ఎక్కడగా ఉన్నాయి అండ్ ఏ ఇయర్లో గుర్తించారు అడిగే అవకాశం ఉంటుంది. ఇంకా డెప్త్గా వెళ్తే ఆ పర్టిక్యులర్ ఏదైనా కట్టడం కనుక ఉన్నట్లయితే దాన్ని ఎవరు నిర్మించారు, ఏ సంవత్సరంలో నిర్మించారు అడిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ మనం రెగ్యులర్గా ఇండియన్ రైల్వేస్లో, అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో చూస్తూ ఉంటాం. సో చూద్దాం ఒకసారి. వరల్డ్ హెరిటేజ్ సైట్స్, యునెస్కో గుర్తించిన వారసత్వ ప్రదేశాలు. సో యునెస్కో అంటే ఏంటి అనేది ఫస్ట్ మనం చూద్దాం ఒకసారి. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీని యొక్క ఫుల్ ఫామ్ కూడా అడుగుతూ ఉంటారండి కొన్నిసార్లు. అండ్ ఇది స్థాపించిన సంవత్సరం 1945. డేట్ అవసరం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి, నవంబర్ 16. బట్ ఇయర్ అడిగే అవకాశం ఉంటుంది, 1945. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉంది. సభ్య దేశాలు 193, అందులో 12 అసోసియేట్ కంట్రీస్తో పాటు. అండ్ అదేవిధంగా ఇప్పటి వరకు 42 ప్రదేశాలని ఇది అడుగుతూ ఉంటారు. మేబీ 42 హెరిటేజ్ సైట్స్, ఇప్పటికీ 42 ప్రదేశాలని యునెస్కో వాళ్ళు ఇండియాలో గుర్తించడం జరిగింది. ఓకేనా. సో అందులో రీసెంట్గా కనుక చూసినట్లయితే 2023 కనుక అబ్జర్వ్ చేస్తే శాంతినికేతన్ 2023లో గుర్తించారు. ఇది వెస్ట్ బెంగాల్లో బోల్పూర్లో ఉంది. దీన్ని దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు 1919వ శతాబ్దంలో ప్రారంభించబడింది. ఎవరిచే? దేవేంద్రనాథ్ ఠాగూర్ గారిచే. ఓకేనా. అండ్ నెక్స్ట్ హుయాసుల ఆలయాలు కూడా గుర్తించారు 2023లోనే. ఇవి కర్ణాటకలో ఉన్నాయి. ఇందులో 3 టెంపుల్స్ని, చెన్నకేశ్వర ఆలయం ఇది బేలూరులో ఉంది, అండ్ హొయసులేశ్వర ఆలయం ఇది హలిబీడులో ఉంది, కేశవ ఆలయం సోమనాథ్పూర్లో ఉంది. ఈ 3 ఆలయాలను కూడా వాళ్ళు యునెస్కో వాళ్ళు రీసెంట్గా గుర్తించడం జరిగింది. ఇక మొట్టమొదటిసారిగా కనుక చూసినట్లయితే 1983లో గుర్తించారు 4 ప్లేసెస్ని. అజంతా గుహలు, ఎల్లోరా గుహలు, ఆగ్రా కోట, తాజ్మహల్. ఈ 4ంటిని కూడా మొట్టమొదటిసారిగా యునెస్కో వాళ్ళు వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. సో తద్వారా ఏమవుతుందంటే, సో ఇక్కడ ఏదో స్పెషాలిటీ ఉంది, యునెస్కో వాళ్ళు రికగ్నైజ్ చేశారు కనుక అని ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది. తద్వారా ఫారినర్స్ ఎప్పుడైనా మన ఇండియాకి వచ్చినప్పుడు అదొక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెంది తద్వారా మనకి కంట్రీకి అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. సో ఈ విధంగా దీనివల్ల యూజెస్ ఉంటాయి. అజంతా గుహలు 1983లో గుర్తించారు. మహారాష్ట్రలో ఉంది. ఏ స్టేట్లో అడుగుతూ ఉంటారండి, పర్టికులర్గా ఏ డిస్టిక్, ఏ విలేజ్ అడగరు, బట్ ఏ స్టేట్ అని అయితే అడిగే అవకాశం ఉంది. అండ్ ఎల్లోరా గుహలు కూడా మహారాష్ట్రలోనే. ఆగ్రా కోట ఉత్తరప్రదేశ్లో ఉంది. దీన్ని ఏ ఇయర్లో నిర్మించారంటే 16వ శతాబ్దం, గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అండ్ తాజ్మహల్ని షాజహాన్ నిర్మించాడు, 17వ శతాబ్దంలో నిర్మించారు, ఉత్తరప్రదేశ్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సన్ టెంపుల్ కోణార్క్ను కూడా 1984లో గుర్తించారు. ఇది 13వ శతాబ్దంలో నిర్మించారు, ఒడిస్సాలో ఉంది. ఈ వైలెట్ కలర్ ఉన్నవి మాత్రం ఎక్కువగా గుర్తుపెట్టుకోండి, బ్లాక్ కలర్ కొద్దిగా అవాయిడ్ చేయండి, ఎందుకంటే మనం అన్నీ కూడా గుర్తుపెట్టుకోలేమండి నిజానికి. ఓకేనా. సో అందుకే మేజర్గా గుర్తుపెట్టుకోండి, మేజర్ పాయింట్స్ అన్నీ కూడా. రిమైనింగ్ ఇవి స్టిల్ మాకు ఇంకా టైం ఉంది, మేము ఇంకా చదవగలం అనుకుంటే అప్పుడు అవి చదవండి. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ ఆఫ్ మోనుమెంట్స్ మహాబలిపురంలోని కొన్ని కట్టడాలను కూడా గుర్తించడం జరిగింది 1984లో, తమిళనాడు. అండ్ కజిరంగా నేషనల్ పార్క్ 1985లో గుర్తించారు, అస్సాం. కజిరంగా నేషనల్ పార్క్ అనగానే మనకి గుర్తుకు రావాల్సింది
ఒంటి కొమ్ము ఖడ్గమృగము, అస్సాంలో వరదల గురించి, ఇవి ఎక్కువగా గుర్తుకు రావాలి మనకి. అండ్ నెక్స్ట్ మానస్ వైల్డ్ లైఫ్ సెంచరీ 1985లోనే గుర్తించారు, అస్సాంలో ఉంది. అండ్ కియోలాడియో నేషనల్ పార్క్ 1985లో గుర్తించారు, రాజస్థాన్లో ఉంది. చర్చెస్ అండ్ కాన్వెంట్స్ ఆఫ్ గోవాలోని కొన్ని చర్చెస్ కట్టడాలు కూడా 1986లో గుర్తించారు, గోవా అని గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఖజురహో మాన్యుమెంట్స్, ఖజురహో అందాలు అంటాం కదా మనం, 1986లో గుర్తించారు, మధ్యప్రదేశ్లో. హంపి 1986లో గుర్తించారు, కర్ణాటకలో ఉంది. ఇది మనకి తుంగభద్ర రివర్ ఒడ్డున ఈ హంపి అనేది ఉంది. అండ్ ఫతేపూర్ సిక్రీ అక్బర్కి సంబంధించినది 1986లో, ఇది 16వ శతాబ్దంలో నిర్మించాడు, ఉత్తరప్రదేశ్లో ఉంది. అండ్ గ్రూప్ ఆఫ్ మోనుమెంట్స్ ఎట్ పట్టాడకల్లోని కొన్ని కట్టడాలు కూడా 1987లో గుర్తించారు, కర్ణాటక. ఎలిఫెంటా కేవ్స్ మహారాష్ట్ర 1987, గుర్తుపెట్టుకోండి ఎలిఫెంటా కేవ్స్ అంటే మహారాష్ట్ర అని. అండ్ చోలా టెంపుల్స్, ముఖ్యంగా బృహదీశ్వర ఆలయం తమిళనాడులో, దీన్ని కూడా గుర్తించారు 1987లోనే. అండ్ సుందర్బన్ నేషనల్ పార్క్ 1987లో గుర్తించారు, ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. నందాదేవి మరియు వ్యాలీ ఆఫ్ నేషనల్ పార్క్, ఈ రెండింటిని కూడా 1988లో గుర్తించారు, ఉత్తరాఖండ్లో. అండ్ సాంచి బుద్ధునికి సంబంధించినవి కూడా మనకి 1989లో గుర్తించారు, మధ్యప్రదేశ్. అండ్ హుమాయూన్ టాంబ్ 1993లో గుర్తించారు, ఢిల్లీలో ఉంది. కుతుబ్ మినార్ని కూడా మనకి 1993లో గుర్తించారు, దీన్ని కుతుబుద్దీన్ ఐబక్ మరియు ఇల్టుట్మిష్ నిర్మించడం జరిగింది. మొదటగా కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ చేశాడు, ఫినిష్ చేసింది మాత్రం ఇల్టుట్మిష్, ఇది ఢిల్లీలో ఉంది. అండ్ మోనుమెంట్స్ రైల్వేస్ ఆఫ్ ఇండియా 1999, డార్జిలింగ్ హిమాలయస్ రైల్వేస్, నీలగిరి మౌంటైన్స్ రైల్వేస్, కల్కా టు షిమ్లా రైల్వేస్, ఈ మూడింటిని కూడా గుర్తించడం జరిగింది. మహాబోధి టెంపుల్ 2002లో బీహార్లో ఉంది, దీన్ని కూడా గుర్తించారు. భింబెట్కా కేవ్స్ రాక్ షెల్టర్ 2003లో మధ్యప్రదేశ్లో ఉంది, దీన్ని గుర్తించారు. సిఎస్టీ ఛత్రపతి శివాజీ టెర్మినస్ 2004లో గుర్తించారు, మహారాష్ట్రలో. అండ్ పవాగద్ ఆర్కియాలజికల్ పార్క్ చాంపనేర్, దీనికి సంబంధించి కూడా 2004లో గుర్తించారు, గుజరాత్లో ఉంది. అండ్ రెడ్ ఫోర్ట్ 2007లో షాజహాన్ నిర్మించాడు, 17th సెంచరీలో నిర్మించాడు, ఢిల్లీలో ఉంది, దీన్ని 2007లో యునెస్కో వాళ్ళు గుర్తించారు. జైపూర్లోని జంతర్ మంతర్ 2010లో రాజస్థాన్లో ఉంది, దీన్ని గుర్తించారు. వెస్టర్న్ ఘాట్స్ 2012లో గుర్తించారు, ఇది కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో స్ప్రెడ్ అయి ఉంటుంది మనకి వెస్టర్న్ ఘాట్స్. అండ్ హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్ 2013లో గుర్తించారు. అండ్ రాణికా వావ్, దీన్ని క్వీన్ స్టెప్ వెల్ అని పిలుస్తాం, 2014లో గుర్తించారు, 11th సెంచరీలో నిర్మించారు, గుజరాత్లో ఉంది ఇది. అండ్ గ్రేట్ హిమాలయస్ నేషనల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్ 2014లో గుర్తించారు. ఆర్కియాలజికల్ సైట్ ఆఫ్ నలందా మహావీర్, ఇది కూడా బీహార్లో ఉంది, దీన్ని 2016లో. కాంచనజంగా నేషనల్ పార్క్ 2016లో సిక్కింలో ఉంది. ద ఆర్కిటెక్చరల్ వర్క్ ఆఫ్ లీ కోర్బుజియర్ 2016 చండీగఢ్లో గుర్తించారు, ఇది. హిస్టారిక్ సిటీ ఆఫ్ అహ్మదాబాద్ నగరం కూడా మనకి 2017లో గుర్తించారు, గుజరాత్లో. ద విక్టోరియన్ ఆర్ట్ డెకల్ ఎన్సెంబుల్ ఆఫ్ ముంబైలోని కొన్ని ప్రదేశాలు కూడా 2018లో గుర్తించారు, మహారాష్ట్ర. రాజస్థాన్లోని జైపూర్ సిటీని కూడా గుర్తించారు 2019లో. అండ్ 2020 కనుక చూసినట్లయితే రామప్ప టెంపుల్ తెలంగాణలో ఉంది, కాకతీయ పీరియడ్లో రెచ్చెల్ల రుద్రారెడ్డి నిర్మించడం జరిగింది, కేర్ ఆఫ్ గణపతి దేవా. ధోలావీరా కూడా 2021లో గుర్తించడం జరిగింది. సో యాజ్ యూజువల్గా 2023లో శాంతినికేతన్ అండ్ హోయాసుల ఆలయాలు. సో ఈ వీడియోలో మనం ఏం చూసామంటే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనల్ని రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారనేది కూడా మనం చూడడం జరిగింది. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి మీ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న ఫ్రెండ్స్కి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.